రైట్ నమస్తే వెల్కమ్ టు ప్లస్ తెలంగాణ. ప్రస్తుతం మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాం. నిన్న ఏదైతే చెలో పార్లమెంట్ నిరసనకారులంతా కూడా చెలో పార్లమెంట్ పిలుపులు ఇచ్చి దీనికి సంబంధించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, లేకపోతే ఏదైతే 20 మంది చనిపోయారో నీట్ వల్ల దానికి సంబంధించి ఒక్కొక్కరికి ₹1 కోటి విరాళాలు ఇవ్వాల్సిందే అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రొటెస్ట్ నిర్వహిస్తుంటే దాదాపు చాలా మంది పైన లక్షలాది మంది పైన పోలీసులు లాఠీ చార్జ్ చేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున నిరసనకారులంతా కూడా ఆందోళన వ్యక్తం చేసిన రోడ్లపైకి వస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. దీనికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు హేమ గారు ఉన్నారు, తెలంగాణ రాష్ట్ర కన్వీనర్. మేడం, మీరు కూడా చూసుండొచ్చు, చాలా రోజులుగా సోషల్ మీడియాలో కూడా చూస్తూ ఉన్నాం. పోలీసులు మరీ పర్సనల్గా తీసుకున్నా లేకపోతే ఏంది అసలు అర్థం కాని పరిస్థితి, రక్తపాతం సృష్టించిన పరిస్థితి పార్లమెంట్ సమీపంలో. అట్లా ఎట్లా చూస్తారు ఈ ఇష్యూని? ఈరోజు డిక్టేటర్ పాలన నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నేనే రాజు నేనే మంత్రి అని చెప్పేసి ఈరోజు మోడీ పరిపాలన చేస్తున్నాడు. ఈ పరిపాలన వచ్చేసి అంతం జరగడానికి తప్ప ఆరంభం ఆల్రెడీ అయిపోయింది. ఈ రోజున వచ్చేసి ఏ వ్యవస్థ కానీ ఇప్పటిదాకా ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి వ్యవస్థలు ఏ వ్యవస్థ కానీ, విద్యా వ్యవస్థ కానీ, ఎడ్యుకేషన్ వ్యవస్థ కానీ, కనీసం వచ్చేసి నార్మల్గా ఏమంటారు మనకు ప్రతి ఒక్క వ్యవస్థలు ఉన్నాయి. మన ఏంటిది పెట్రోల్ దానికి సంబంధించింది కానీ, నిత్యావసర ధరలు కావచ్చు, లేకపోతే వచ్చేసి అటు సైడ్ చూసుకుంటే ప్రతి ఒక్కటి ఇప్పటిదాకా వచ్చేసి తను చెప్పింది ఒకటి చేసింది ఒకటి. ₹60 ఏంటి డాలర్ రేట్ ఉన్నప్పుడు నేను వచ్చేసి సిగ్గుపడుతున్నా ఈ దేశంలో పుట్టినానికి అన్న మోడీ మరి ఈరోజు వచ్చేసి ₹76 పైన ₹96 పైన అయిపోయింది. మరి ఎందుకు సిగ్గుపడుతున్నావా? ఇప్పుడు మరి రాజీనామా చేస్తావా, చచ్చిపోతావా, లేకపోతే ఇంకేం చేస్తావు నువ్వు? ఎప్పుడో రాజీనామా చేయాలి. నీకు చెప్పనించిక ఆద్మీని నేను ఏదో పీకేస్తా పొడి చేస్తా అని చెప్పేసి నువ్వు రాజకీయాల్లోకి వచ్చినావు. ఈ రోజున నువ్వు వచ్చేసి 15 లాఖ్ ఏంటిది మొత్తం నల్లధనం ఉన్నది విదేశాలలో పెట్టిర్రు అని చెప్పేసి ఏడికి పోయింది నల్లధనము? ఈ రోజున వచ్చేసి ₹40 పెట్రోల్ అన్నావు, ఏడికి పోయింది? ఇన్ని రకాలుగా మేము అప్పు కట్టడానికి మేము ఎన్నో రకాలుగా ఇప్పుడు ₹40 పెట్రోల్ ఇస్తా అన్నావు, ₹60 పెట్రోల్ ఉన్న దగ్గర నుంచి ఇప్పుడు 110. నువ్వు వచ్చిన దగ్గర నుంచి ఏకాక ₹100 పెట్టినావు కదా. మరి ఇంత మనం డబల్ త్రిబుల్ వచ్చేసి ట్యాక్సులు కట్టినాం. ఆ ట్యాక్సులను వచ్చేసి దేశ అప్పును తీర్చడానికి ఏమైనా పెట్టినావా అంటే తీర్చలేదు. ఒకే ఒక ప్రధానమంత్రి వచ్చేసి దగ్గర 150 పైన అంటే 200 పైన ఆయన వచ్చేసి అప్పు చేసిండు. 200 లక్షల కోట్ల అప్పు చేసిండు. అంతకుముందు 16 మంది ప్రధానమంత్రులు వచ్చేసి మ్యాక్సిమం వచ్చేసి 50 నుంచి 60 సంవత్సరాల లోపల వచ్చేసి వాళ్ళు 50,000 లక్షల కోట్ల అప్పు చేస్తే ఈయన 254 లక్షల కోట్ల అప్పులు చేసిండు. మరి ఈ అప్పు తీర్చకుండా ఇన్ని 13 సంవత్సరాల నుంచి మనం అనుకున్నట్టుగా చూస్తే ఇప్పుడు ఎంత ట్యాక్స్ కట్టినామో ఆ ట్యాక్స్ అంతా ఎక్కడికి పోయింది? మరి ట్యాక్స్ కట్టినే పైసలు ఇక్కడ చూస్తే వచ్చేసి అప్పు తీరలేదు. పోనీ దేశం ఏమన్నా బాగుపడ్డదా, దేశం వచ్చేసి ఏమన్నా డెవలప్ అయిందా అంటే ఎక్కడికక్కడ రోడ్లు చూస్తే కూలుతున్న రోడ్లు మనం చూస్తున్నాం, బ్రిడ్జులు కూలుతున్నాయి చూస్తున్నాం. మరి ఈయన పరిపాలనలో వచ్చేసి కనీసం విద్య ఏమైనా వచ్చేసి మన రాజ్యాంగం కల్పించిన హక్కు మనకి, కానీ విద్యనేమన్నా వచ్చేసి దాన్ని మన ట్యాక్స్లకు మనకి ఇచ్చాడా? వైద్యం ఏమన్నా ఇచ్చాడా? అది ఇవ్వలేదు. ఈ రోజున ఇన్ని రకాలుగా వచ్చేసి 1 నేషన్ 1 ఎగ్జామ్ అని చెప్పేసి ఒక నీట్ ఎగ్జామ్ అని తీసుకొచ్చి ఆ నీట్ ఎగ్జామ్ ఎన్నో రకాలుగా పేపర్ లీకేజ్లు అవుతున్నాయి. ఒకప్పుడు సుప్రీంకోర్టు కలగజేసుకుంది, తర్వాత సిబిఐ కూడా కలగజేసుకుంది. మరి పేపర్ లీకేజ్ని ఎందుకు ఆపలేకపోతున్నావు? ఈ రోజు వరకు కూడా నువ్వు ఒక ప్రధానమంత్రిగా ఉన్నావు, విద్యాశాఖ మంత్రి ఉన్నాడు దానికి సంబంధించిన వాళ్ళు, మరి వాళ్ళు ఎందుకు ఆపలేకపోతున్నారని ఇప్పటిదాకా ఎందుకు మైండ్ పెట్టలేదు? నువ్వు చదువుకోలే కాబట్టి జనాలందరూ అట్లనే ఉంటారని చెప్పేసి నువ్వు అనుకుంటే నీ మూర్ఖత్వం అది. ఇప్పటిదాకా నువ్వు వచ్చేసి కనీసం ఒక విద్యా వ్యవస్థను చక్కగా చేయలేకపోతే, ఎడ్యుకేషన్ వాడు చూస్తే మన వైద్యానికి సంబంధించిన ఒక మినిస్టర్ని చూస్తే ఆయన అయితే మొత్తం రోగిష్ఠలాగానే ఉంటాడు. సో ఎన్నో రకాలుగా ఇట్లా చూసుకుంటే మన నిర్మలా సీతారామన్ చూస్తే తను ఏమో మాట్లాడుతుంది, అసలుకి ఏం మాట్లాడుతూ అర్థం కాదు బడ్జెట్ గురించి. సో ఈ విధంగా మొత్తం ఈరోజు బీజేపీ పరిపాలన వచ్చిన దగ్గర నుంచి ఈ మన దేశం అనేది సర్వనాశనం అయిపోయింది. ఈ రోజున వచ్చేసి విద్యాశాఖ మంత్రి ఏదైతే ఉన్నారో 89 సార్లు పేపర్ లీకేజ్లు అయినాయి. ఇప్పటిదాకా మీరు దాని మీద చర్య తీసుకోలేదు. ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే వచ్చేసి రాజీనామా చేయాలి విద్యాశాఖ మంత్రి అని అడగడంలో తప్పేమున్నది? దేశ యువత అడుగుతుంటే దాన్ని నువ్వు ఇంప్లిమెంటేషన్ చేయాల్సింది పోయి వాళ్ళు ఏంటిది నువ్వు క్వశ్చన్ అడుగుతూ ఇప్పటిదాకా చెయ్యకపోతే ఈరోజు వచ్చేసి దేశానికి యువతకు వచ్చేసి 2 కోట్ల జాబులు ఇస్తాను, ఇవ్వలేదు. మళ్ళీ యువత అంతా సోషల్ మీడియాకు పడిపోతున్నారు అని చెప్పేసి నువ్వే కాక్రోచులు అని చెప్పేసి వాళ్ళని గెలికింది నువ్వే. గెలికిన ఒకప్పుడు తెల్లదొరలు అంటేనే దేశం మొత్తం తరిమి కొట్టింది బ్రిటిష్ ప్రభుత్వాన్ని. ఈ రోజు వచ్చేసి నువ్వు యువతను ఈ విధంగా కాక్రోచులు అనే అధికారం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఒక చట్టబద్ధమైన ఒక పొజిషన్లో ఉండి జడ్జులు కూడా ఈ విధంగా ఎంతవరకు అనడం కరెక్టు? సో ఈ రోజు విద్యాశాఖ మంత్రిని డిమాండ్ చేస్తున్నది విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి పిల్లలు అడిగినప్పుడు దాన్ని చేయకుండా ఉండేసరికి వాళ్ళు నిరసనతో వచ్చేసి శాంతియుతంగా జంతర్ మంతర్లో వచ్చి తెలియజేయడానికి ప్రయత్నిస్తూ అందులో వచ్చేసి సోనం వాంగ్చుక్ గారు వచ్చేసి
లదాఖ్ నుంచి ప్రత్యేక హోదా కావాలని చెప్పి పోరాడిన వ్యక్తి, ఎంతో చదువుకున్న వ్యక్తి. సో తన గురించి ఎంతో ఎన్ని రకాలుగా ఆయన విద్యార్థుల కోసము వచ్చేసి నిరాహార దీక్ష చేస్తుంటే ఆయనను అక్కడికక్కడ వచ్చేసి డైరెక్ట్గా తీసుకుపోయి హాస్పిటల్లో వేయడం, ఇవన్నీ ఎంతవరకు? 18 రోజుల తర్వాత నీకు చేతనైతే వచ్చేసి బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన గాంధీ గారు వచ్చేసి నిరాహార దీక్ష చేస్తుంటే వెళ్ళి కనీసం అడిగిన దాఖలు ఉన్నాయి 6 రోజులనే. కానీ దేశ ప్రధానిగా యువతే వచ్చేసి నీకు నిరసన తెలియజేస్తుంటే అడగడానికి నీ చేతగాలే కానీ లాఠీ చార్జీలు చేస్తావా? నిన్నటికి నిన్న 20వ తారీఖు వచ్చేసి పార్లమెంటు జరుగుతుంది కాబట్టి అక్కడ వచ్చేసి వాళ్ళు అడగడానికి వెళ్తామని చెప్పేసి ముట్టడి చేస్తామంటే నువ్వు చేయడానికి చేతగాకనే నీ ముట్టడి దగ్గర వస్తున్నారు కదా. మరి అప్పటికి వచ్చేసి పిల్లలు వచ్చేసి నేను అడిగిన దాంట్లో న్యాయం ఉన్నది, దాన్ని వదిలిపెట్టి ఏకాఏకిని వచ్చేసి నువ్వు వచ్చేసి ఏంటి టియర్ గ్యాస్ వదులుతూ ఉంటావు పిల్లల మీద, లేకపోతే రాళ్ళు, ఎన్ని ట్రక్కులలో రాళ్ళు వచ్చినాయి, పోలీసులే వచ్చేసి రాళ్ళు తీసుకొని విసురుతున్నారు. అదేం పద్ధతి నాకు అర్థం కాదు. అంటే పోలీసుల వ్యవస్థ ఈరోజు జనాల కోసం ఉన్నదా లేకపోతే వచ్చేసి చంపడానికి ఉన్నదా? పోలీసు వ్యవస్థను ఏ విధంగా నమ్మాలి? లాఠీ చార్జీలు చేస్తున్నారు. అదేవిధంగా ఒక్కొక్కరికి అసలు చూసుకుంటే బ్యాడ్జీలు కూడా లేవు. వాళ్ళు రౌడీలా అసలుకి నిజంగానే చూసుకుంటే వచ్చేసి టెర్రరిస్టులను వచ్చేసి బీజేపీ ప్రభుత్వం వచ్చేసి ఈరోజు ఎంకరేజ్ చేస్తుందా? నిజంగానే మన మన పోలీసులు అయినా కానీ లేకపోతే వచ్చేసి మన ఆర్మీ వాళ్ళు అయితే వాళ్ళకి బ్యాడ్జీలు ఎందుకు ఇవ్వలేదు? ఈ రోజు అంటే బయట దేశాల నుంచి నువ్వు తీసుకొస్తున్నావు. ఈరోజు బీజేపీ ప్రభుత్వం వచ్చేసి నువ్వు టెర్రరిస్టులను తీసుకొచ్చి ఈరోజు గుండా రాజకీయాలు చేయడానికి బయట నుంచి తీసుకొస్తామని చెప్పేసి అన్నారు. బ్యాడ్జీలు లేకపోతే మేము అదే అనుకుంటాం కదా. ఈ రోజు గుండా రాజకీయాన్ని నువ్వు చేసుకుంటూ ఈరోజు దేశ ప్రజలను దేశ యువతను మాట్లాడుతున్నావు. నీకు అసలు పరిపాలన చేత కాదు. నేను ఒకటే అడుగుతున్నా, మోడీ ప్రధానమంత్రిగా ఉండే అర్హత లేదు. ఈయన ఉన్నంత వరకు ఆయన వ్యవస్థ కరెక్ట్గా ఉండదు కాబట్టి తను సస్పెండ్ చేయడు, రాజీనామా వాళ్ళు చేయరు కాబట్టి మోడీ ప్రధానమంత్రిగా ఉండే అర్హత లేదు. ఫస్ట్ మోడీనే రాజీనామా చేయాలి, అప్పుడే దేశం బాగుపడుతుంది. అప్పటిదాకా దేశం బాగుపడదు. ఎందుకంటే ఈ రోజున బేటీ బచావో అనే పేరుతోని అమ్మాయిలను చిన్న అమ్మాయిలను ఏ విధంగా రేపులు చేస్తున్నారో అది ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? బీజేపీ నాయకులు అందరూ వచ్చేసి రేపులు ఎట్లా చేస్తున్నారు అని చెప్పి పరిగెత్తి చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వంలో ఉన్నంత వరకు మనకు వచ్చేసి కాపాడుతారు, వాళ్ళు లీడర్లే చేస్తున్నారు, మాకేంది అన్నట్టుగా ప్రతి ఒక్కరు ఈరోజు చిన్న పిల్లల్ని కూడా రేపులు చేసి ఒక్కొక్కడు బయట తిరుగుతున్నాడు. అంటే ఈరోజు బీజేపీ మర్డర్లు మాడబంగారు చేసేటోళ్ళకి వచ్చేసి కాపు కాస్తుంది అని చెప్పేసి అందరికీ తెలుసు. అందుకే ఈ విధంగా చేస్తుందా? బేటీ పడావో అని చెప్పి ఏం చేసినావు నువ్వు? వచ్చేసి మొత్తం విద్యా వ్యవస్థను మొత్తం విద్యార్థి ఏంటిది స్కూళ్ళను అన్నింటినీ ఎన్నో రకాలుగా బంద్ చేయించినావు. ఈరోజు ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలను అన్నించి ప్రైవేటీకరణ చేసినావు. మరి ఏ విధంగా జాబులు ఇస్తావు? మరి ఏం చేస్తావు? ఈరోజు ఈ వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేసింది నువ్వు. ఒక్క వ్యవస్థ కూడా ఈరోజు మొత్తానికి చూసుకుంటే ఈరోజు మోడీ గారి మీద కూడా వచ్చేసి ఎఫ్స్టీన్ ఫైల్లో వచ్చినది మనం చూస్తూనే ఉన్నాం. మోడీ కూడా వచ్చేసి ఉమనైజర్ అని చెప్పేసి సుబ్రహ్మణ్య స్వామి, తన పార్టీ లీడర్ అయిన సుబ్రహ్మణ్య స్వామి గారే చెప్తున్నారు. అదేవిధంగా రచయిత మోడీ భక్తురాలైన తన మీద బుక్కు రాసిన మధు కిష్కర్ గారే వచ్చేసి మోడీ ఉమనైజర్ అని చెప్పి చెప్పడంలో మనం చూసినాం. అదేవిధంగా తను గుజరాత్లో సీఎంగా ఉన్నప్పుడు మోడీ గారు సోనియా అనే అమ్మాయిని ఏ విధంగా టార్చర్ పెట్టిండు అనేది కూడా మనం ఎన్నో రకాలుగా విన్నాం. ఇంతెందుకు గోధరాకాండ ఎవరు చేపించారు? ఇవన్నీ జనాలకు అర్థం కావట్లేదా? ఈరోజు రాజకీయం కోసం, స్వార్థ రాజకీయం కోసం మోడీ ఈరోజు గద్దెనెక్కేసి ఎస్ఐఆర్ అనే పేరుతోని, అదేవిధంగా వచ్చేసి ఓట్ చోరుతోని చిన్న పిల్లల్ని అడిగితే మోడీనే డైరెక్ట్గా అడుగుతున్నాను, నేను ఎవరో నీకు తెలుసా అని చెప్పేసి అడిగినప్పుడు చిన్న పిల్లలు ఓట్ చోరు అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఈరోజు ఒక ప్రధానమంత్రి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ విధంగా తెలుసు? ఒక ఓట్ చోరుగా తెలుసు. 2 నెలలు గడుస్తూ ఉంది. దీనికి సంబంధించి అయితే చనిపోయినటువంటి బాధితుల పక్షాన మాట్లాడి వాళ్ళకు కుటుంబానికి ₹1,00,00,000 చొప్పున విరాళాలు ఇవ్వండి అని చెప్పేసి చాలాసార్లు వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తూ వస్తున్నారు. ఇటు CJP కావచ్చు, లేకపోతే ఇతర దీనికి సంబంధించి జనజీవితం మొత్తం కూడా కదిలింది. దీనికి సంబంధించి కనీసం మాట్లాడకుండా ఓన్లీ నిన్న చెలో పార్లమెంట్ పిలుపు అయిపోయిన తర్వాత సంప్రదించడం ఇన్ని రోజులు ఎందుకు ఆగాల్సి వచ్చింది? అసలు అదంతా ఉంటే ప్రోగ్రాంలో ఇంతమంది దెబ్బలు పడేవాళ్ళుగా, చాలా మంది రక్తపాతం జరిగింది అక్కడ చెప్పాలంటే. అవన్నీ జరిగేటి కాదు కదా, కొంచెం ముందే ఆలోచన తీసుకుంటారు. ఇప్పుడు నిజంగానే తనకు వచ్చేసి విద్యా వ్యవస్థను వచ్చేసి చక్కదిద్దడం అనేది ఆయన పని అది లేదు. ఈరోజు దోచుకోవడం మాత్రమే తనకు కావాల్సినది. ఏం చేస్తారు? ఒకరోజు కూర్చుంటారు, 2 రోజులు కూర్చుంటారు అనుకున్నాడు. కానీ దేశం మొత్తం వచ్చేసి విద్యార్థులు ఈ విధంగా వస్తారు, దేశం మొత్తం కదిలి వస్తుందని చెప్పేసి ఆలోచించలేదు. ఒకప్పుడు వచ్చేసి ఏంటిది కుక్కలు అన్నందుకే తరిమి కొట్టిరు. నువ్వు ఎవరితో పెట్టుకున్నావు? ఈ దేశ యువతతో పెట్టుకున్నావు. నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. ఈ దేశానికి వెన్నుముక యువతను గెలికినోడి నువ్వు ఉంటావా? అసలుకి నువ్వు రాజకీయంలో ఉండే అర్హత ఉన్నదా? నువ్వు అనవసరంగా ఈరోజు యువతను వచ్చేసి రెచ్చగొట్టుకుంటూ ఈరోజు నీ
రాజకీయానికే ది ఎండ్ నువ్వే చేసుకున్నావు మోడీ. నీకు ఇప్పటికైనా లేకుండా ఉన్నది కాబట్టి ఇన్నిసార్లు 13 సంవత్సరాలుగా దేశాన్ని సర్వనాశనం చేస్తూ దేశాన్ని మొత్తం అంబేస్తున్నావు. ఓన్లీ అదానీ అంబానీ కోసం ఈ రోజున వచ్చేసి దేశాన్ని సర్వనాశనం చేసేదాని అనేది ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ వాదులు అన్నా కూడా చాలామంది ఏమంటారంటే బ్రిటిష్ ప్రభుత్వానికి తొత్తుగా ఉండేటోళ్ళు అంటారు. అదేవిధంగా ఈరోజు పరిపాలన సాగిస్తున్నావు తప్ప నువ్వు దేశాని కోసం కాదు. రాముణ్ణి వచ్చేసి ఈరోజు రాముణ్ణి అడ్డం పెట్టుకొని బీజేపీ ప్రభుత్వం నీ ప్రభుత్వం వచ్చింది. ఈరోజు బీజేపీలో ఉండి నువ్వు హిందుత్వ అని చెప్పుకుంటూ హిందూవాదులు అని చెప్పుకుంటూ శ్రీరాముణ్ణి అవమానిస్తూ ఆంజనేయ స్వామిని అవమానిస్తూ ఈరోజు బీజేపీ పార్టీ జెండాలు పట్టుకొని ఆడిస్తున్నారు. ఈరోజు కనీసం వచ్చేసి శ్రీరామచంద్రుని వచ్చేసి సూతకంలో ఉండి చనిపోయినప్పుడు తలనీలాలు కూడా తీయకుండా వచ్చేసి దేవుణ్ణి నువ్వు ప్రతిష్ఠించడానికి వెళ్తున్నావు. నీకు సిగ్గున్నదా అని అడుగుతున్నావు. మొత్తం మన తెలుగు సాంప్రదాయాలను మన హిందూ సాంప్రదాయాన్ని సర్వనాశనం పెట్టింది ఈరోజు విశ్వగురువు అని చెప్తున్నాను. సిగ్గుందా అని అడుగుతున్నా. దేవుడు మనల్ని నడిపిస్తున్నారా శ్రీరామచంద్రుడు, లేకపోతే నువ్వు దేవుడిని నడిపిస్తున్నావు? నువ్వు విశ్వగురువేలా అవుతావు? నీకు సిగ్గుండి మాట్లాడుతున్నావా? అసలు మైండ్ పనిచేస్తుందా? చదువుకోకపోతే ఇలాంటి మైండ్లే ఉంటాయని చెప్పేసి అన్నట్టుగా ఈరోజు మోడీ నిరూపిస్తున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, దేశ ప్రజలకు మనకి హిందుత్వం అని చెప్పుకుంటా మనల్ని హిందువులనే గొడవలు పెట్టుకుంటా మన హిందూ దేవులను అవమానించుకుంటా ఈరోజు వచ్చేసి ఈ రాజకీయాలు చేస్తున్న ఈ మోడీని తరిమి కొట్టాల్సిన బాధ్యత మనకున్నది. మన దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈయన ఉమనైజర్ 100% ఎఫ్స్టీన్ ఫైల్లో కూడా ఉన్నాడు. అందుకే ఈరోజు ట్రంప్ చేతిలో ఆడుతున్నాడు. దేశాన్ని మొత్తం సర్వనాశనం చేసిందని చెప్తున్నా.